హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో వివో V70 సిరీస్ ని లాంచ్ చేశారు. వీటిలో రెండు ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వివో V70, నెక్స్ట్ టాప్ మోడల్ వివో V70 ఎలైట్. ఈ రెండు ఫోన్స్ ని లాంచ్ చేశారు. ఈ రోజు వీడియోలో ఈ రెండు ఫోన్స్ ఎలాంటి స్పెక్స్ తో వస్తాయి, ఎంత ప్రైస్ లో లాంచ్ చేశారు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, అసలు ఆ ప్రైజెస్ కి ఈ ఫోన్స్ వాల్యూ ఫర్ మనీయా కాదా అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ ఫోకస్ అండ్ ఎలిఫెంట్ ఆఫ్ ద రూమ్ వివో V70 ఎలైట్. ఈవెన్ వివో V70 స్పెక్స్ కూడా సేమ్ వివో V70 ఎలైట్ లాగే ఉంటాయి. ఒక రెండు చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. వాటి గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనం క్లియర్ గా V70 ఎలైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళు రెండు ఫోన్స్ డిజైన్ కంప్లీట్ గా చేంజ్ చేశారు. మొత్తం టోటల్ ఫ్లాట్ ఎడ్జెస్ తోటి, ఇది మొత్తం అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ తోటి వస్తుంది. ఈవెన్ ఆ కెమెరా మోడ్యూల్ కూడా సెపరేట్ మెటల్ హౌసింగ్ తోటి వస్తుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రీమియం మెటల్ యూస్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు డిజైన్ వైజ్ గా ఎన్ని కహానీలు చెప్పినా కానీ నాకు అది చూడడానికి ఏదో ఒప్పో ఫోన్ చూసినట్టు అనిపిస్తుంది. సేమ్ ఒప్పో రెనో సిరీస్ కూడా సేమ్ అట్లాంటి డిజైన్ లాంగ్వేజ్ తోటి వస్తాయి. ఆ కెమెరా మోడ్యూల్ మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే ఒప్పో వాళ్ళ కెమెరా మోడ్యూల్ బ్యాక్ ప్యానల్ లో ఇంటిగ్రేట్ చేసేసి ఉంటది. ఇది సెపరేట్ ఒక మెటల్ హౌసింగ్ తోటి ఒక మెటల్ స్లాబ్ మీద పెట్టినట్టుంది. అదేలేండి, పైకి పేర్లు డిఫరెన్స్ అయినా ఇంటర్నల్ గా అంతా ఒకటే, బీబీకే ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఒప్పో వాళ్ళ డిజైన్ లాంగ్వేజ్ వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఇది డిజైన్ కూడా కాంపాక్ట్ డిజైన్ తోటి వస్తుంది. అంటే చెప్పాలంటే ఇది మరీ కాంపాక్ట్ కాదు, 6.3 ఇంచ్ డిస్ప్లే తోటి రావట్లేదు. అలా అని మరీ పెద్దగా 6.78 ఇంచ్ 6.8 ఇంచ్ డిస్ప్లే తోటి రావట్లా. ఈ మధ్యలో గోల్డెన్ గ్రిప్ సైజ్ అని ఉంటుంది. అంటే అటు మరీ చిన్నది కాదు, అలా అని మరీ పెద్దది కాదు. 6.59 ఇంచ్ డిస్ప్లే సైజ్ తోటి వస్తుంది. అండ్ ఫోన్ థిక్నెస్ కూడా జస్ట్ 0.75 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. వెయిట్ కూడా వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం 194 grams మాత్రమే ఉంటుంది. అండ్ కలర్స్ V70 ఎలైట్ 3 కలర్స్ లో వస్తుంది. ప్యాషన్ రెడ్, ఆథెంటిక్ బ్లాక్, శాండ్ బీచ్, ఈ 3 కలర్స్ తోటి వస్తుంది. V70 లో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ప్యాషన్ రెడ్ ఉంటుంది, ఇంకోటి లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే రెండిట్లో సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.59 ఇంచ్ 1.5K OLED ప్యానల్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి ఏం వాడారు అనేది వీళ్ళు ఏమి స్పెషల్ గా చెప్పలేదు. వివో వాళ్ళ పార్ట్నర్షిప్ షార్ట్ జనరేషన్ గ్లాస్ తోటి ఉంటుంది కాబట్టి మేబీ వీళ్ళు షార్ట్ జనరేషన్ గ్లాస్ గానీ లేదా డైమండ్ షీల్డ్ గ్లాస్ గానీ యూస్ చేసి ఉంటారు. అండ్ కెమెరాస్ కూడా రెండిట్లో V70 లో V70 ఎలైట్ లో సేమ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ సెన్సార్ అంటున్నారు కానీ ఏం సెన్సార్ క్లియర్ గా చెప్పట్లేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ నైట్ టెలిఫోటో కెమెరా తోటి వస్తుంది. దీన్ని యూస్ చేసి 3x లెంత్ లో టెలిఫోటో షాట్స్ తీయొచ్చు. దీన్ని నైట్ టెలిఫోటో కెమెరా అని ఎందుకు అంటున్నారంటే దీన్ని జైస్ వాళ్ళు నైట్ టైం కి తగ్గట్టు బాగా ఆప్టిమైజ్ చేశారంట. అందుకే దీన్ని నైట్ టెలిఫోటో కెమెరా అంటున్నారు. దీని సెన్సార్ కూడా ఏంటో వీళ్ళు క్లియర్ గా చెప్పలేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీరు దీంట్లో V70 ఎలైట్ లో 4K 60 fps లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే బేస్ మోడల్ V70 లో HDR వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ లేదు. అండ్ బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68, 69 రెండు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. రెండిట్లో 4+6 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉంటాయి. రెండిట్లో NFC సపోర్ట్ ఉంటుంది. రెండిట్లో IR బ్లాస్టర్స్ ఉంటాయి. అన్ని ఇంచుమించు సేమ్ ఉంటాయి. ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది. V70 ఎలైట్ లో 8S Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM తోటి వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా V70 ఎలైట్ లో లేటెస్ట్ 8S Gen 4 ప్రాసెసర్ లేకపోయినా గానీ స్టిల్ 8S Gen 3 ప్రాసెసర్ కూడా చాలా మంచి చాయిస్. పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా V70 ఎలైట్ లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. బట్ V70 మాత్రం సేమ్ లాస్ట్ జనరేషన్ V60 లో ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారో సేమ్ అదే ప్రాసెసర్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఇది పర్ఫార్మెన్స్ వైజ్ గా ఆ ప్రైస్ లో అంత జస్టిస్ చేయదు. అండ్ టాప్ మోడల్ లో V70 ఎలైట్ లో 512GB స్టోరేజ్ ఉంటుంది. V70 లో మాక్సిమం 256GB స్టోరేజ్ మాత్రం ఉంటుంది. ఈ రెండే డిఫరెన్సెస్, ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ మాత్రమే డిఫరెన్సెస్. మిగతాది డిస్ప్లే గానీ, కెమెరాస్ గానీ, బిల్డ్ క్వాలిటీ గానీ, బ్యాటరీ గానీ మొత్తం సేమ్ ఉంటాయి. ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ప్రైసెస్ వచ్చేసరికి V70 ఎలైట్ బేస్ మోడల్ 8+256GB 52,000 రూపాయలకి వస్తుంది. 12+256GB 57,000 రూపాయలకి వస్తుంది. 12+512GB 62,000 రూపాయలకి వస్తుంది. V70 ప్రైస్ చూసామంటే 8+256GB 46,000 రూపాయలకి వస్తుంది. 12+256GB 50,000 రూపాయలకి వస్తుంది. రూపాయి తక్కువ 50,000. ఇందులో ఈ రెండింటి మధ్యలో బేస్ మోడల్ V70 కి బేస్ మోడల్ V70 ఎలైట్ కి ఆ 6,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడానికి గాను మీకు ఎక్స్ట్రా ఏమొస్తుందంటే పర్ఫార్మెన్స్ మంచి ప్రాసెసర్ వస్తుంది. 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఈ 8S Gen 3 ప్రాసెసర్ 7 Gen 4 తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ ఈవెన్ 7 Gen 4 ప్రాసెసర్ ని అసలు నేను 46,000 రూపాయల ప్రైస్ దగ్గర సజెస్ట్ కూడా చేయను. ఈవెన్ చెప్పాలంటే 8S Gen 3 ప్రాసెసర్ కూడా 52,000 రూపాయల దాకా వెళ్ళాల్సిన అవసరం. 8S Gen 3 ప్రాసెసర్ నార్మల్ ప్రైస్ పూల్ వచ్చేసరికి 30, 35 లేదా 40,000 రూపాయలు. కాకపోతే ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అండ్ దీనిలో కెమెరాస్ ని, డిజైన్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తీసుకొని వస్తారు కాబట్టి 50,000 రూపాయల దగ్గర ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే అది ఓ తోపుతురు కంప్లీట్లీ జస్టిస్ చేసేదని నేను చెప్పను, జస్టిస్ చేయదు. కాకపోతే ఎవరెవరైతే నాకు డిజైన్ మెయిన్ ప్రయారిటీ, దాని తర్వాత డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ, కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గినా పర్లేదు, 50,000 రూపాయల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు అనుకుంటారో అలాంటి
వాళ్ళకి V70 Elite ఖచ్చితంగా సజెస్టబుల్. ఎందుకంటే మంచి డిజైన్ తోడు వస్తుంది, మంచి ఫార్మ్ ఫ్యాక్టర్, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్ ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, బెస్ట్ కాకపోయినా కానీ మరి వర్స్ట్ కూడా కాదు, మధ్యలో ఉంటుంది. 8 Gen 3 ప్రాసెసర్ అనేది ఓకే. అలాంటి వాళ్ళు V70 Elite ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ V70 మాత్రం నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 46,000 రూపాయల దాకా పెడుతున్నాం. ఆ 46,000 రూపాయల్లో మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాదు, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే V70 Elite లో ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఉంది, కాకపోతే V70 లో మిడ్ రేంజ్ ప్రాసెసర్ మాత్రం ఉంది. సో ఒకవేళ మీరు V70 తీసుకోవాలనుకుంటే 45,000 రూపాయలకి V70 అయితే పెద్దగా జస్టిస్ చేయదబ్బా. మీకు అంతగా బడ్జెట్ లెవెల్లో కెమెరా ఫోన్ కావాలంటే Oppo Reno 14 వస్తుంది, లేదా 35,000 రూపాయల దగ్గర Vivo నుంచి Vivo T4 Ultra ఉంటుంది, దానిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. సో బడ్జెట్ లెవెల్లో కెమెరా ఫోన్ కావాలంటే మీరు అవి తీసుకోండి. బెటర్ V70 అయితే అవాయిడ్ చేసేయండి. V70 లో ప్రాసెసర్ తప్పించి అన్ని స్పెక్స్ అన్ని V70 Elite లాగే ఉంటాయి, బట్ ప్రాసెసర్ అక్కడ మెయిన్ కల్ప్రిట్. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ అసలు జస్టిస్ చేయదు, కాబట్టి V70 తీసుకోకుండా ఉంటే బెటర్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే V70 Elite కి వెళ్ళొచ్చు. V70 Elite పర్వాలేదు, ఓవర్ ప్రైస్ అయింది, బట్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కావాలంటే V70 Elite మీరు పిక్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ వీటి మీద ఫస్ట్ సెల్ కార్డ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు, ఓన్లీ 10% డిస్కౌంట్ అంటున్నారు. ఎంత డిస్కౌంట్ ఇస్తామనేది వీళ్ళు స్పెసిఫిక్ ఏం చెప్పట్లేదు. మేబీ 2,000 రూపాయలు డిస్కౌంట్ అనుకోండి. ఆ 2,000 రూపాయల డిస్కౌంట్ తో కలుపుకొని V70 Elite బేస్ మోడల్ 50,000 రూపాయలు లోపు వస్తుంది. ఫస్ట్ సేల్ కి ఇది ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సేల్ లో కొనుక్కోవచ్చు. అండ్ మీరేమనుకుంటున్నారు V70 Elite మీద నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే V70 Elite నేను కొనుక్కొని తెప్పించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్రెస్ట్ ని బట్టి, ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి, లైక్స్ ని బట్టి నేను రివ్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవుతాను. అండ్ కామెంట్స్ లో కూడా చెప్పండి, ఎక్కువ మంది ఒకవేళ V70 Elite రివ్యూ కోసం అడిగితే తెప్పించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కంటెంట్ మీ ముందు తేడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.